హాయ్ ఫ్రెండ్స్, నేను ఎజెంట్ మాట్లాడుతున్నా. ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కాకినాడ నుండి విజయవాడ, తిరుపతి, అరుణాచలం ఈ 3 ఊర్లు విజిట్ చేయబోతున్నాం. మనం ముందే కాకినాడ నుండి సోమలకోట రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం. మనకి ఇక్కడ నుండి సోమలకోట విజయవాడకి టికెట్ వచ్చి ఫైనల్లీ మనం సోమలకోట వచ్చాం. సోమలకోటలో టికెట్ తీసుకున్నాం. టికెట్ రేట్ వచ్చి 85 రూపాయలు పడ్డది. అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేషన్కి వచ్చినప్పుడు చిల్లర కంపల్సరీ తీసుకురావాలి, లేదంటే ఫోన్పేలోనే క్యాష్ ఉంచుకోవాలి. ఇక్కడ మాత్రం చిల్లర లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. ఏదో గూడ్స్ బండి వెళ్తుంది, మనం వచ్చే సమయాన్ని కరెక్ట్గా. Shirdi Express coach position. First, engine side. Second, LCR. Third, general compartment. Fourth, general compartment. చూసారు కదా, మన ట్రైన్ అనౌన్స్మెంట్ ఇప్పుడే చేశారు. చూద్దాం, ఫస్ట్ టైం ఎక్కుతాను ఈ ట్రైన్, ఎలా ఉంటుందో మీకు కూడా చెప్తాను. ఎక్కిన తర్వాత General compartment. Third, SLR comes disabled on side. నా బండి అయితే వచ్చేసింది. మనం దగ్గర విజయవాడ ప్రస్తుతానికి విజయవాడ ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి. విజయవాడలో మోసాలు ఎలా జరుగుతాయంటే, రైల్వే స్టేషన్ వెంటనే బయటకు రాగానే ఆటో వచ్చింది. సర్లే ఆటో ఎక్కుదామని చెప్పి ఆటో అడిగితే 80 రూపాయలు చెప్పారు. ఎక్కడ నుండి అట్లా ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్లు ఉంటుంది విజయవాడ. 80 రూపాయలు చెప్పాడు. అన్నీ బయట ఆటో చెప్పేసింది. అన్నీ బయటకు వచ్చి ఇక్కడ బయట ఆటో ఏమైనా చూసుకుని ఎక్కాలి. సరే, మనం విజయవాడ బయట ఉన్నాం, రైల్వే స్టేషన్ బయటకు వచ్చాం. ఇక్కడ నుండి ఏమైనా ఆటో ఉంటే ఆటో చూసుకుని ఆటో ఎక్కేసి కొండ దగ్గర రేవు దగ్గర అక్కడ రేవు దగ్గర స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. తెలుసు కదా అందరికీ, అమ్మ జగన్మాత. విజయవాడ ప్రతి సంవత్సరం వస్తానండి, కానీ గత 2 సంవత్సరాల కన్నా నుంచి సరిగ్గా రావట్లేదు. 1 సంవత్సరం రాలేదు. ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది, లేదంటే మనకు కుదరకపోవడం, ఇటువంటి కారణాల దగ్గర రాలేకపోతుంది. కానీ ఎప్పుడు వచ్చినా కూడా కొత్తగానే అనిపిస్తుంది నాకు విజయవాడ. క్లైమేట్ చూడండి అంత కూల్గా ఉందా. విజయవాడ ఎప్పుడు వచ్చినా కూడా చాలా ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది. ట్రాఫిక్ మాత్రం ఫుల్గా ఉంది, చూసుకుని రోడ్డు దాంట్లో బెటర్. క్లైమేట్ అయితే బాగుంది, చూడడానికి అయితే మనకి విజయవాడ కనబడుతుంది. విజయవాడ ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆటో ఎక్కినా రేట్ అడిగి ఎక్కడం మంచిది. ఎందుకంటే తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దూరం ఏమనుకుని ఆ రేట్ ఇచ్చేస్తారు, ఇచ్చే మోసపోతాం. ప్రస్తుతానికి మనం ఈ గాడి దగ్గర స్నానం చేసి గుడికి వెళ్తాం. ఇప్పుడే స్నానాది ముగించుకున్నాం. విజయవాడలో మాత్రం క్లైమేట్ మాత్రం శతకొడిస్తుంది. మరి కొండ వ్యూ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయింది ఏంటంటే, మనం రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఆటో ఎక్కాం, కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నడుచుకుని వచ్చేచ్చు. ఖాళీగా ఉంటే టైం ఉంది, నడవలేమనుకుంటే ఆటో ఎక్కడం బెటర్. ఏదైతే ఉందని ట్రైన్ మాత్రం చాలా ఫాస్ట్ తీసుకొచ్చిందండి. ఎందుకంటే 2:15 ఇచ్చింది టైము,
పావుతకు 2 గంటల దింపేసింది, అరగంట ముందే దింపేసింది. ఇది వీక్లీ ట్రైన్ అంట విశాఖపట్నం. ఏదైతే ఉంది కానీ ట్రైన్ మాత్రం చాలా ఫాస్ట్ తీసుకొచ్చిందండి. ఇప్పుడే స్నానం చేసి ఇలాగా కాసేపు నుంచి ఉందాం, ఇంకా చాలా టైం ఉంది కదా. బేసిక్లీ ఏంటంటే మన విజయవాడ దర్శనం చేసేసుకుని సాయంత్రం మళ్ళీ తిరుపతి వెళ్తున్నామండి. తిరుపతి నుండి మళ్ళీ అరుణాచలం అండి. తిరుపతి వెళ్ళడానికి సాయంత్రం 12:20కి ట్రైన్ ఉంది. రిజర్వేషన్ చేయించాను ఆర్ఎస్ఏ. చూడాలి ఏమవుతుంది అన్నది. ఇంకా చాలా టైం ఉంది కదా. ఇప్పుడు మధ్యాహ్నం 2 వస్తే దర్శనం చేసుకుని అమ్మవారిని తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్దామా లేకపోతే ఎక్కడ స్టే చేద్దామన్నా చూద్దాం. బేసిక్లీ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుండి కొండకు నడుచుకుని వచ్చేచ్చు, కానీ నడవలేమనుకుంటేనే అటు ఎక్కేసి రావడం బెటర్. అందరు నడలేరు కదా. అనుకున్న దానికన్నా ముందుగా తీసుకొచ్చిన టైం ఏదైతే ఏమైంది కానీ. దర్శనం ఇప్పుడు కిందకు వచ్చానండి. ఇది ప్రియదర్శనం పైన కిందకి వచ్చింది. జస్ట్ దర్శనం అంతా బాగానే అయింది కానీ అన్నదానం దగ్గర కాస్త లేట్ అయిందండి. బయటవే ఏం చెప్పాలంటే అందరికీ ఇటువంటి ప్లేస్కి వచ్చినప్పుడు కంపల్సరీ చిల్లర వేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఇబ్బంది పడడం కన్నా ముందుగా మన జాగ్రత్తలో మనం క్యాష్ మెయింటైన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ప్రతి దుఃఖం చిల్లర అడుగుతున్నారు. ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడడం కన్నా మన జాగ్రత్తలో మనం ముందు చిల్లర తెచ్చుకోవడం బెటర్. ఎందుకంటే దేవస్థానం కదా, మనం ఏం చేయలేము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడ తాపేద్దాం అనుకుంటున్నాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్. రేపు పొద్దున్న మరీ కొత్త వీడియోతో ముందుకు వస్తాను. టాటా బాయ్ బాయ్.